ప్రతిభావంతులు అనే పదాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదట ఉపయోగించినది ఎవరు? హూ ఫస్ట్ యూజ్డ్ ద టర్మ్ గిఫ్టెడ్ ఇన్ సైకాలజీ? లూయిస్ టర్మన్, ఆల్ఫ్రెడ్ బీనే, ఫ్రాన్సిస్ గాల్టన్, ఎస్పి మెర్లాండ్. ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. టర్మన్ మీకు తెలుసు, అమెరికా దేశంలో ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట 1916 సంవత్సరంలో బీనే స్టాన్ఫర్డ్ మాపన ద్వారా అంచనా వేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ బీనే ప్రజ్ఞామాపన ఉద్యమానికి పితామహుడు. ఎస్పి మ్యార్లాండ్ రిపోర్టు అమెరికాలో ప్రతిభావంతులకు ప్రత్యేక విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది. మీకు తెలుసు, ఫ్రాన్సిస్ గాల్టన్ రాసిన ఒక ప్రఖ్యాత గ్రంథం హెరిడిటరీ జీనియస్. ఈ హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథంలో వ్యక్తుల యొక్క అనువంశికతకు, ప్రజ్ఞకు, ఇంటెలిజెన్స్కు, హెరిడిటీకి దగ్గర సంబంధం ఉందని చెప్పడం జరిగింది ఈ యొక్క ఫ్రాన్సిస్ గాల్టన్. కనుక ప్రతిభావంతులనే పదాన్ని మొట్టమొదట మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉపయోగించినది ఆన్సర్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్. అయితే ఇక్కడ టర్మన్ ఎవరికైతే 140 పాయింట్ల కన్నా ఐక్యూ ఎక్కువగా ఉందో వారు ప్రతిభావంతులు అని నిర్వచించడం జరిగింది. అయితే ప్రతిభావంతులు అనే భావన, గిఫ్టెడ్ అనే భావన ఒక పరిణామం చెందుతున్నటువంటి భావన. సో ద కాన్సెప్ట్ ఆఫ్ గిఫ్టెడ్ వాజ్ అన్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్. మీకు తెలుసు, సోక్రటీస్ కాలంలో గ్రీకు నగరాలలో ఎవరైతే బాగా రీజనింగ్ ఎబిలిటీ, క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉందో వారు ప్రతిభావంతులు. స్పార్టా, ఏథెన్స్ లాంటి నగర రాజ్యాల్లో లీడర్షిప్ క్వాలిటీస్, మజిల్ పవర్ ఉన్న వారిని ప్రతిభావంతులుగా భావించేవారు. సింధు నాగరికత కాలంలో ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వారు ప్రతిభావంతులుగా పరిగణించబడేవారు. అయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ విశేష కృషి జరుపుతున్నటువంటి సంస్థ. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ఎవరికైతే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుందో, ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుందో, సోషల్ లీడర్షిప్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే స్పెసిఫిక్ అకాడమిక్ యాప్టిట్యూడ్ ఉంటుందో, ఎవరైతే సైకోమోటర్ డొమైన్లో మంచి ప్రతిభ చూపుతారో, విజువల్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో బాగా రాణిస్తారో వారిని ప్రతిభావంతులుగా గుర్తించడం జరిగింది, గిఫ్టెడ్గా గుర్తించడం జరిగింది. దేశ జనాభాలో దాదాపుగా 3 to 5% ప్రతిభావంతులు ఉంటారు. వీరిని గుర్తించే ఉపాధ్యాయులు ఎన్రిచ్మెంట్, సమృద్ధిమత్వం, యాక్సిలరేషన్, త్వరణం, సెగ్రిగేషన్, వేర్పాటు లాంటి విద్యా కార్యక్రమాలతో మంచి విద్యను అందిస్తే వీరే సమాజానికి ఒక ఆస్తిగా ఉపయోగపడతారు. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్, వీడియోస్ మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం చూడండి. మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.